ముందుగా ఫస్ట్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అనిరుద్. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ తో రాబోతున్నాడు అనిరుద్. అనిరుద్ ని అన్నయ్య అంటే అవుతుందో ఈ పాటతో మీకు తెలిసిపోతుంది. సో లెట్స్ వెల్కమ్ అనిరుద్. అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. అన్నయ్య అన్నావంటే హట్టవనా, రాఖీయే కడతానంటే షాకవనా. బ్రదరులా చూస్తే నన్ను కళ్ళు తిరిగి కిందకు పడనా, లైఫ్తో ఆటాడుకుంటే చచ్చిపోనా. కన్నబుజ్జి డార్లింగ్ అంటూ నన్ను పిలిచినావే, ఇప్పుడేమో అన్నా అంటూ కుళ్ళ పొడిచినావే. క్లబ్బులు పబ్బులు తిరిగొచ్చాక మారింది చూడు, వావి వరస నీకే లేదమ్మా. కొత్త చెల్లెమ్మా పార్టీ మార్చినావా చెప్పమ్మా. వావి వరస నీకే లేదమ్మా, కొత్త చెల్లెమ్మా పార్టీ మార్చినావా చెప్పమ్మా. ఒకరి చెయ్యి ఒకరం పట్టి బైకు పైన నిన్నే తిప్పి పార్కులో గడిపిన సమయాన ఆ పిలుపు వాడ వినపడలేదమ్మా. ఐమాక్స్ థియేటర్లో కూల్ డ్రింక్ షేరింగుల్లో ఒకరికొకరు తినిపించే వేళ ఈ సెంటిమెంట్ కనపడలేదమ్మా. నాతోటి చాలా చాలా ఖర్చులను పెట్టించేసి ఓ పిల్ల కింద నెల మొత్తం నాతో నాకించేసి బ్రదరులా చూస్తానంటావా. కొత్త చెల్లెమ్మ పెదరగొట్టి జంప్ అయిపోతావా. బ్రదరులా చూస్తానంటావా, కొత్త చెల్లెమ్మ పెదరగొట్టి జంప్ అయిపోతావా. వ్యాలంటైన్స్ డే నాడొచ్చి గ్రీటింగ్ కార్డు చేతిలో పెట్టి గాలిలోనో ముద్దులు విసిరావే. నా గోల్డ్ రింగు గిఫ్ట్గా తొప్పావే. ఎమర్జెన్సీ మీటింగులంటూ లేనిపోని సోదే చెప్పి అన్నా అంటూ ఒడిలో వాలావే. నీ ఎంకమ్మ గుండెను కూర్చావే. చాలమ్మా చెల్లెలన్న పేరుకు చీడక మారొద్దమ్మా. వద్దమ్మా కళ్ళపల్లి చెల్లెల పీరక మారొద్దమ్మా. బాయ్ ఫ్రెండ్ బెదరేందు అమ్మా, కొత్త చెల్లెమ్మ సిగ్గుల జలేదా నీకమ్మా. బాయ్ ఫ్రెండ్ బెదరేందు అమ్మా, కొత్త చెల్లెమ్మ సిగ్గుల జలేదా నీకమ్మా. అన్నయ్య అన్నావంటే హట్టవనా, రాఖీయే కడతానంటే జంపవనా. బ్రదరులా చూస్తానంటే కళ్ళు తిరిగి కిందకు పడనా, లైఫ్తో ఆటాడుకుంటే చచ్చిపోనా. కన్నబుజ్జి డార్లింగ్ అంటూ నన్ను పిలిచావు, ఇప్పుడేమో అన్నా అంటూ కుళ్ళ పొడిచినావు. క్లబ్బులు పబ్బులు తిరిగొచ్చాక మారింది చూడు, పార్టీ మార్చినావా చెప్పమ్మా. కొత్త చెల్లెమ్మ పార్టీ మార్చినావా చెప్పమ్మా. బ్రదరులా చూస్తానంటావా, కొత్త చెల్లెమ్మ పార్టీ మార్చినావా చెప్పమ్మా. అన్నయ్య ఏంటి పరిస్థితి? ఫస్ట్లో మా అన్నయ్యకి తెలిసి ఎలా ఉంటుందో అని అనేది, ఇప్పుడు నన్నే అన్నయ్య అంటుంది. సార్ మీరే అంటారు? నీ కష్టం ఎవరికి రాకూడదయ్యా. నువ్వు ఎంత బాధపడ్డావో అది అర్థమైంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు కొత్త సందేశం ఇచ్చావు. నీ బాధలో సందేశం ఉంది, ఇది మామూలు విషయం కాదు. దీంట్లో నువ్వు ఏమంటున్నావు అంటే బాయ్ ఫ్రెండ్ బ్రదర్ ఎట్లా అవుతాడు అని అమ్మాయిని ప్రశ్నించావు. ఇది నువ్వు మొత్తం సమాజానికి నువ్వు ఒక విషయం చెబుతున్నావు. బాయ్ ఫ్రెండే తప్ప బ్రదర్ గాడు ఎప్పటికీ. ఏ బాయ్ ఫ్రెండ్ కూడా బ్రదర్ అని అంటే తట్టుకోలేడు అని నీ బాధని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బాయ్ ఫ్రెండ్స్ అందరి తరపున చెప్పేసావు. అంటే బాయ్ ఫ్రెండ్ బావా కాదు, బ్రదరు కాదు. దీపు లవ్ మ్యారేజ్ కదా? అవును. కనెక్ట్ అయ్యావా?
కనెక్ట్ ఏం అవ్వలేదు. లేదు కదా. నన్ను అన్నయ్య అని పిలవలేదు, పెళ్లి తను పిలుస్తుందని చెప్పలేదు. సో అదే కదా సాంగ్ లో జీవించేశాడు మనడు బాడీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మంచి నవ్వు, స్మైల్ కూడా చాలా బాగుంది, అండ్ సింగింగ్ కూడా బాగుంది, పక్కా శృతిలో ఉంది. మంచి నేర్చుకుంటే అప్స్ అండ్ డౌన్స్ కొంచెం మాడ్యులేషన్స్ నేర్చుకుంటే మంచి సింగర్ అయిపోవచ్చు. చాలా బాగా పాడారు. నువ్వు ఈ పాటలో సందేశం ఏంటంటే అమ్మాయి ఏమనాలి బాయ్ ఫ్రెండ్ ని, నువ్వే అన్నీ అయ్యా అనొచ్చు కానీ అన్నయ్యా అనకూడదు. ఇదేంటిది? ఇది అన్నవరంలో నిమ్మకాయ, ఇది అన్నవరం, నాది అన్న జ్వరం. అన్న జ్వరం. నిమ్మకాయ పిండాడు. బాయ్ ఫ్రెండ్ బెదరేందు అమ్మ కొత్త చెల్లెమ్మ. వండర్ఫుల్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ.